Hello students, now we are going to explain about preparations of alcohols from hydroboration and oxidation. So hydroboration oxidation nunchi manam alcohols prepare cheyali. How? So what is the definition, what is the reaction and mechanism? So diboron telusu kada, B2H6 diboron react with alkene. So B2H6 direct ga react avadu, దీన్ని 2BH3గా రాయొచ్చు. సో BH3 twice. సో డైబోరేన్ అండ్ రియాక్ట్ విత్ ఆల్కిన్స్ టు గివ్ ట్రైఆల్కైల్ బోరాన్స్. సో ట్రైఆల్కైల్, మనం ఆల్కిన్ రియాక్ట్ అయితే ట్రైఆల్కైల్ బోరాన్స్ ఎలా ఫామ్ అవుతాయంటే, ఇక్కడ BH3 తీసుకున్నాం కదా, ఈ BH3లో 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఒక్కొక్క హైడ్రోజన్ని ఒక్కొక్క ఆల్కిన్ అనేది రీప్లేస్ అవుతుంది. అలా 3 moles ఆఫ్ ఆల్కిన్స్ యాడ్ అయ్యి 3 ట్రైఆల్కైల్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ రియాక్షన్ చూసేటప్పుడు అర్థమవుతుంది. So this is addition product. Hydrogen peroxide oxidizes this addition product to alcohol. So ఈ హైడ్రోజన్ వచ్చింటుంది కదా ట్రైఆల్కైల్ బోరాన్స్ అనేవి హైడ్రోజన్ పెరాక్సైడ్తో ఆక్సిడైజ్ అవుతుంది అండ్ ప్రొడ్యూస్ ఆల్కహాల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ యాక్వైజ్ సోడియం పెరాక్సైడ్. సో చూడండి, ఇక్కడ BH2 తీసుకున్నాం కదా 2 moles, కానీ ఓన్లీ 1 mole యూజ్ అవుతుంది. BH3 ఒక 1 mole ఆఫ్ ఆల్కిన్ యాడ్ అయినాం. ఆల్కిన్ యాడ్ అయినప్పుడు ఈ హైడ్రోజన్ వెళ్ళిపోయి ఇక్కడ అటాచ్ అవుతుంది. ఈ బోరాన్ అనేది ఇక్కడ అటాచ్ అవుతుంది. చూడండి, CH2 BH2. సో ఇక్కడ ఈ బోరాన్ ఏంటంటే ఇట్ ఫాలోస్ యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్. ఎక్కువ హైడ్రోజన్స్ ఉండే కార్బన్కి అటాక్ అవుతుంది. ఇక్కడ డబుల్ బాండ్ 2 కార్బన్స్ ఉన్నాయి కదా, బోరాన్ ఇక్కడే ఎందుకు అటాక్ అయిందంటే ఈ బోరాన్ అనేది ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్కి మాత్రమే అటాక్ అవుతుంది. So it follows anti-Markovnikov rule. Anti-Markovnikov rule అంటే in the presence of peroxide. So next again it added alkene. So again మళ్ళీ హైడ్రోజన్ రీప్లేస్ అయిపోయి సేమ్. చూడండి, ఇంకొక హైడ్రోజన్ ఉంది సార్, మళ్ళీ ఒక ఆల్కిన్ యాడ్ చేస్తే సేమ్. సో ట్రైఆల్కైల్ CH3 CH2 CH2 థ్రైస్ బోరాన్, ట్రైఆల్కైల్ బోరాన్. ఇప్పుడు ఈ ట్రైఆల్కైల్ బోరాన్ని 3 moles ఆఫ్ పెరాక్సైడ్తో మనకి ఆక్సిడేషన్ జరిగితే మనకి ఆల్కహాల్స్ అనేవి 3 moles ఆఫ్ ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో 3 moles ఈ OH ఇక్కడ వచ్చేస్తుంది. ఈ బోరాన్ అనేది ఒక బోరానే B, ఇక్కడ 3H2O2 అంటే 3OH. సో 3 OHలు ఫామ్ అవుతాయి. సో 3 OH థ్రైస్ అండ్ 3 OH అంటే మొత్తం 6 OHలు ఉన్నాయి అని అర్థం. 6 OHలో 3 OH ఇక్కడ వెళ్ళిపోతాయి, 3 OH దీనికి వచ్చేస్తాయి. H2O2 అంటే HOOH, ఇలాంటి 3 ఉన్నాయి అంటే ఇక్కడ 3 ఇక్కడ 6 వచ్చేస్తాయి. సో ఇన్ ద అబోవ్ కేస్ బోరాన్ ఆటమ్ గెట్స్ అటాచ్డ్ టు sp2 కార్బన్ క్యారింగ్ గ్రేటర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో ఈ మనం రియాక్షన్ జరిగింది కదా, ఆ రియాక్షన్లో బోరాన్ ఎక్కడ అటాక్ అయింది, sp2 కార్బన్ అంటే ఆల్కిన్ అంటే sp2 కార్బన్. ఏ కార్బన్కి అటాక్ అయింది అంటే ఏ కార్బన్కి అయితే గ్రేటర్ నెంబర్ హయ్యర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయో ఆ కార్బన్కి అటాక్ అయ్యి. సో ఇట్ క్యారీ గ్రేటర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, ఫాలోస్ యాంటీ మార్కోనికోవ్ రూల్. ఇన్ దిస్ రియాక్షన్ ఆల్కహాల్ ఈజ్ అబ్టైన్ ఇన్ ఎక్సలెంట్ ఈల్డ్. ఈ రియాక్షన్ జరిగినప్పుడు మనకు ఆల్కహాల్స్ అనేవి చాలా బెటర్గా ప్రొడ్యూస్ అవుతుంది, బెటర్ ఈల్డ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రిపరేషన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఫ్రమ్ diboration and oxidation.